హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి. తప్పకుండా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా. ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ మనకు యాప్లో అందుబాటులో ఉంది. యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా. ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే మిత్రులు ఉంటే ఎవరైనా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి మిత్రమా. రైట్ మిత్రమా, ఇక్కడ మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే తగ్గిన పాస్ పర్సెంటేజ్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 1లో 59.48%, పేపర్ 2లో 31.21% మంది క్వాలిఫై అయ్యారు. గత టెట్ పరీక్షతో పోలిస్తే పాస్ పర్సెంటేజ్ ఈసారి తగ్గింది. సో ఇక్కడ పేపర్ యొక్క టఫ్నెస్ అనేది పెరిగింది గత టెట్కి సంబంధించినటువంటి పేపర్కి. సో ఇప్పుడు మొన్న జరిగినటువంటి టెట్ పేపర్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా మార్పులు జరిగాయి. కాబట్టి ఆటోమేటిక్గా పాస్ పర్సెంటేజ్ కూడా తగ్గిపోవడం జరిగింది పేపర్ 1లో అండ్ పేపర్ 2లో కూడా పాస్ పర్సెంటేజ్ అయితే తగ్గడం అయితే జరిగింది మిత్రమా. ఒకసారి ఇక్కడ మనము పాస్ పర్సెంటేజ్ ఒకసారి విషయాన్ని చూసుకున్నట్లయితే గత జూన్లో విడుదలైన టెట్ పరీక్ష ఫలితాల్లో మనకు పేపర్ 1కి సంబంధించి 69,476 మంది అటెండ్ కాగా దాంట్లో 41,327 మంది అర్హత సాధించారు. పేపర్ 2లో అయితే 1,35,802 మంది హాజరైతే 42,384 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో 69,390 మంది అటెండ్ అయితే 23,755 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. సోషల్ సైన్స్లో 66,412 గాను 18,629 మంది అర్హత సాధించడం జరిగింది. పేపర్ 1లో 67.13%, ఈసారి 59కి తగ్గడం జరిగింది. పేపర్ 2లో గతంలో 34.18% ఉండగా ఈసారి 31.21% మంది పాస్ కావడం జరిగింది. ఈసారి టెట్ పేపర్లో 120+ స్కోర్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా జిల్లాలో 130 అయితే ఇప్పటివరకు అయితే ఎవరు చెప్పలేదు. సో ఉంటే 1 or 2 మెంబర్స్ ఉండొచ్చు. సో ఎక్కువగా అయితే ప్రతి జిల్లాలో 120+ వచ్చిన వారే ఒక 5 to 10 మెంబర్స్ కంటే ఎక్కువ అయితే లేరు. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి స్కోరు 100, 115, 90, 95, 96, 85, 89. సో ఈ విధమైనటువంటి స్కోర్ ఉంది. ఎక్కువగా 120 స్కోర్ చేసిన వాళ్ళు ప్రతి జిల్లాలో ఒక 5 to 10 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఎక్కువ ఏం లేరు మిత్రమా. ఎందుకంటే పేపర్ చాలా టఫ్గా ఉండేను. ఈసారి టెట్లో అయితే 120+ స్కోర్ చేసిన వాళ్ళు గత టెట్లో 135, 139 స్కోర్ చేసినట్లు లెక్క మిత్రమా. ఎందుకంటే పేపర్ 120 స్కోర్ అది చాలా కష్టంతో కూడుకున్నది. మొన్న జరిగినటువంటి టెట్ పేపర్లో చాలా కష్టంగా పేపర్ రావడం జరిగింది. సో ప్రతి జిల్లాలో మనము మ్యాక్సిమం తక్కువలో తక్కువ ఒక 5 నుంచి 10, 15 మంది మన 120 స్కోర్ వచ్చిన మిత్రులు అయితే ఉన్నారు. సో ఇప్పటివరకు టాప్ స్కోర్ అయితే 128, 129. సో ఈ విధమైనటువంటి స్కోర్స్ అయితే రావడం జరిగింది. మన టెస్ట్ సిరీస్లో తీసుకున్నటువంటి మిత్రులకు కూడా 129, 128, 125 ఇలా ఒక 30 నుంచి 40 మంది అయితే ఉన్నారు. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మిత్రమా మన డిఎస్సికి సంబంధించిన పరిస్థితులు ఒకసారి గమనించినట్లయితే డిఎస్సికి అయితే మనకు ఉన్నటువంటి అన్ని అడ్డంకులు అయితే తొలగిపోతున్నాయి. టెట్ రిజల్ట్ కూడా వచ్చింది. ఎస్సీ వర్గీకరణ జరిగిపోతుంది. సో ఎలక్షన్స్ వచ్చే 20 మార్చి 3 కల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. ఒకవేళ స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ వచ్చినా, సో ఒకవేళ ఎక్కడైనా మనకు గ్యాప్ దొరికినట్లయితే ఒక 10 days, 15 days ఎక్కడైనా గ్యాప్ ఒక ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయినాక ఎక్కడైనా వచ్చినట్లయితే వెంటనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది డిఎస్సికి సంబంధించి. కాబట్టి మీరు ఏమరపాటుగా ఉంటే మాత్రం నష్టపోతారు మిత్రమా. సో జాగ్రత్తగా ఉండండి, కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. వస్తుందా నోటిఫికేషన్ క్వశ్చన్ మార్క్ పెట్టుకొని మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే మాత్రం నష్టపోతాం. ఎందుకంటే అన్నీ టైం టు టైం జరుగుతున్నాయి. సో కొద్దిగా అటు ఇటు అయినా ఖచ్చితంగా వస్తుందన్న విషయం అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి సో ఎప్పుడు అనే దాన్ని తీసేసి ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మిత్రమా. పర్ఫెక్ట్గా చదవండి, నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయండి, ఎగ్జామ్స్ రాయండి. తప్పకుండా డిఎస్సి 2025లో మీకు టీచర్ జాబ్ అనేది వస్తుంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. లేదు మేము ఇంకా అదే ఆలోచనలో ఉంటే మాత్రం కష్టమవుతుంది మిత్రమా. అలా చేయకండి. ఆ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. హెచ్జిటి పోస్టులు ప్రతి ఒక్క జిల్లాలో హెచ్జిటి ఖాళీలు ఉంటాయి. నేను ఎప్పటి నుండో చెప్తున్నాను, హెచ్జిటి ఖాళీలు కంపల్సరీగా ఉండబోతున్నాయి ప్రతి జిల్లాలో. సో మీరు చేయాల్సిందల్లా మీ యొక్క సిలబస్ని
పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకొని టాపిక్ వైజ్ చదవండి, ఎగ్జామ్స్ రాయండి, మళ్ళీ చదవండి, మళ్ళీ ఎగ్జామ్స్ రాయండి, రివిజన్ చేసుకోండి. మీకు ఇలా ఎన్నిసార్లు రివిజన్ అయితే మీకు అంత గ్రిప్ అనేది వస్తుంది సబ్జెక్ట్ మీద. ఎగ్జామినర్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన మీరు ఆన్సర్ చేసే విధంగా ఉంటారు. లేదు ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే అప్పుడు టైం ఉండదు మిత్రమా. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందంటేనే దానికి సంబంధించిన షెడ్యూల్ ఇస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఒక మీకు ఎక్కువ అంటే 2 months టైం కూడా ఉండదు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. అప్పుడు 2 monthsలో ఎంత చదవడం పెద్ద కష్టం మా మిత్రం, ఎందుకంటే ఇది చాలా హెవీ సిలబస్ డిఎస్సికి సంబంధించింది. కాబట్టి మీరు ముందే ఫస్టే దానికి సంబంధించిన అన్ని రివిజన్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు జస్ట్ మనం అప్పుడు రివిజన్ చేసుకుని ఎగ్జామ్స్ రాసుకునేటట్టే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండే విధంగా ఉండాలి. లేదంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తా అంటే మాత్రం నష్టపోతారు మిత్రమా. సో దాంట్లో మీరు అస్సలు తప్పు చేయకండి, కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది. మీకు ఎప్పటికెప్పుడు కావాల్సినటువంటి షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్, ఇంపార్టెంట్ అంశాలు, పీడిఎఫ్ నోట్స్, క్వాలిటీ మెటీరియల్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా అందిస్తున్నాను వాట్సాప్ గ్రూప్లో. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, మీకు టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవాలనుకుంటే జాఫర్ ఎడ్యుకేషన్ లో కాస్ట్లో క్వాలిటీ టెస్ట్ సిరీస్ అందిస్తుంది, మనకి యాప్లో ఉంది. అదేవిధంగా మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు యాప్లో అందుబాటులో కూడా ఉంటుంది. చాలా తక్కువ అమౌంట్కి అన్ని మీకు అందుబాటులో ఉండే విధంగా, సో అందుకే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి దాదాపు ఒక 10 లక్షల ఎంసీక్యూస్ కూడా మీకు ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినవి అవి కూడా మీకు ఫ్రీగా వస్తాయి. మీ డిఎస్సి టెస్ట్ సిరీస్ తీసుకున్న మిత్రులందరికీ అవి కూడా ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరుగుతుంది మిత్రమా. ఇంకా రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం అప్డేట్ ఇక్కడ, సో డిఎస్సి 2025 కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. సో దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకనే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి అనేది నేను చెప్తున్నాను. సో దాన్ని గమనించండి. సర్టిఫికేట్ల పరిశీలనపై పరేషాన్, డిఎస్సి ఉద్యోగాలపై విద్యాశాఖ అధికారుల అంతర్మథనం, ఇప్పటికే 12 మందికి అపాయింట్మెంట్ లెటర్ల నిలిపివేత, మళ్లీ పరిశీలనకు విద్యాశాఖ అధికారుల చర్యలు. డిఎస్సి 2024కు సంబంధించిన అంశం మీద ఒకసారి చూద్దాం. డిఎస్సి ఉద్యోగాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. పరిశీలన సమయంలో అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ల పర్యవేక్షక అధికారులు సరిగా చూశారా, మొక్కుబడిగా పరిశీలించి వదిలేశారా అని పరేషాన్ అవుతున్నారు. ఈ మేరకు నూతనంగా నియామకమైన ఉపాధ్యాయుల వద్దకు డిప్యూటీ డిఓలు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ పంపించి ఒక్కొక్కరి సర్టిఫికేట్లు, బోనఫైడ్లను మరోసారి తనిఖీ చేయించాలని భావిస్తున్నారు. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. డిఎస్సి 2024 నేపథ్యంలో జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్, ఎడ్జిటి, లాంగ్వేజ్, అదేవిధంగా పండిట్ పీటీ కేటగిరీలో ఖాళీగా ఉన్న 878 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, ఇది హైదరాబాద్కి సంబంధించి మొత్తం ఇందులో భాగంగా ఆయా పోస్టులకు 27,360 మంది పరీక్ష రాశారు. 1:3 ప్రాతిపాదికన 2,634 మందిని సెలెక్ట్ చేస్తే అక్టోబర్ 2 నుంచి 5 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి ఈ మేరకు తొలుత 584 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. మిగతా 294 మందికి అభ్యర్థులను వివిధ కారణాలతో పెండింగ్లో పెట్టారు. అందులో 282 మంది అభ్యర్థులకు తర్వాత నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది. రైట్, ఇక్కడ పరిశీలనకు చర్యలు తీసుకుంటున్నారు, ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. డిఎస్సి 2024 చాలా తక్కువ టైంలో వెరిఫికేషన్ చేయడము, సో దాని ద్వారా కొంతమంది అభ్యర్థులు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగాలు తీసుకున్నారనేది ఈ యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం. ఆల్రెడీ దానిలో కొంతమంది 34 మందిని గుర్తించామని చెప్పారు హైదరాబాద్లో కలెక్టర్, అక్కడ కలెక్టర్. సో మళ్ళీ దానికి కంటిన్యూగా సో ఇంకా మళ్ళీ వెరిఫికేషన్ చేద్దామనే ఆలోచనలో హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు అయితే ఉన్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఎంపికైన వారిలో 12 మంది నకిలీ బోనఫైడ్స్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ డిఈడి చదివినట్లు సర్టిఫికేట్లు సమర్పించినట్లు గుర్తించారు. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. హైదరాబాద్కి సంబంధించినటువంటి అంశంలో 12 మంది ఫేక్ బోనఫైడ్లు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ రెగ్యులర్గా డిఈడి కంప్లీట్ చేస్తున్నట్లు సర్టిఫికేట్లు సమర్పించినట్లు గుర్తించారు. వారికి అపాయింట్మెంట్ లెటర్లు అయితే ఇవ్వలేదు. ఉద్యోగాల్లో చేరిన వారిని కూడా మరోసారి విచారణ చేయాలని విద్యాశాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. హైదరాబాద్లో ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకున్నారో వారిని మళ్ళీ ఒకసారి వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందరి చేయాలని వారైతే ఆలోచిస్తున్నారు. అది కూడా మండలాల వారీగా ఎంతమంది కొత్త టీచర్లు చేరారు, వారి అర్హత సర్టిఫికేట్లు సరిగా ఉన్నాయా లేదా అనేవి వాటిని జాగ్రత్తగా పరిశీలించని డిప్యూటీ డిఓలకు, డిఐఓఎస్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అందరూ గుర్తింపు పొందిన కళాశాలలు, యూనివర్సిటీలోనే చదివారా అనే వాటిని చూడాలని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఆయా కోర్సులు చదివిన సమయంలో వారి ఇతర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాలు చేసి వేతనాలు తీసుకున్నారా అనే వాటిని క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ప్రధానంగా బోనఫైడ్ సర్టిఫికేట్ల సమర్పించిన స్కూళ్ళు ఇప్పటికీ కూడా
నడుస్తున్నాయా, వాటికి ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా విచారించాలంటున్నారు. కాగా కౌన్సిలింగ్ సమయంలో విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు కొత్త టీచర్ పోస్టులు కేటాయించకుండా తక్కువ ఉన్న చోటకు అదనంగా అందించడంపై అబాసు పాలైన జిల్లా విద్యాశాఖకు తాజాగా నకిలీ అభ్యర్థుల విషయం మళ్లీ కలవరపెడుతుంది. విధుల్లో చేరిన టీచర్ల సర్టిఫికెట్లను మళ్లీ పరిశీలించేందుకు ఏర్పాట్లయితే చేస్తుంది. దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి. రైట్, ఇక్కడ డిఎస్సి 2024 హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే అపాయింట్మెంట్స్ అయ్యారో సో వారి మళ్ళీ మండలాల వారీగా మళ్ళీ వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి అని అక్కడ విద్యాశాఖ అధికారులు ఆలోచిస్తున్నట్టు ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. సో దాన్ని మీరు గమనించండి. సో ఏదేమున్నా ఫామ్గా ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ అనేది కరెక్ట్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎలాంటి ఫేక్ సర్టిఫికేట్ల కోసం అటు ఇటు వెళ్ళకండి. సో మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ని పర్ఫెక్ట్గా ఉంచుకొని వాటి ఆధారంగానే మీ యొక్క జాబ్ని సంపాదించే ప్రయత్నం చేయండి. సో ఎందుకన్నా ఫేక్ సర్టిఫికేట్లు ఎప్పుడు పెట్టినా అది ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక నెక్స్ట్ మిత్రమా, మన టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులకు వారి యొక్క రెస్పాన్స్, వారికి ఫస్ట్ టైం క్వాలిఫై అయిన వారు, వారి యొక్క స్కోర్ ఇంక్రీజ్ అయిన మిత్రులు చాలామంది 76 నుండి 90 మార్క్ వచ్చిన వారు. సో ఇలా మన యొక్క క్లాసెస్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం, మన టెస్ట్ సిరీస్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా చాలా క్వశ్చన్స్ కూడా రావడం జరిగిందని చాలామంది మిత్రులు చెప్తున్నారు. సో ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 క్వాలిఫై కాని మిత్రులు ఫస్ట్ టైం క్వాలిఫై కావడం, సో 106 పేపర్ 2లో కూడా క్వాలిఫై కాని మిత్రులు 97, 100 స్కోర్ చేయడం, ఇలా మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి ప్రతి ఒక్కరు వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. సో చాలామంది మిత్రులు మన యొక్క టెస్ట్ సిరీస్కి తీసుకున్నారు, చాలామంది మిత్రులు క్వాలిఫై అయ్యారు, చాలామంది మిత్రులకు హై స్కోర్ 120 ఎబో స్కోర్ కూడా చాలామందికి రావడం కూడా జరిగింది మిత్రమా. సో మీరు కావాల్సిన మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ని అడిగి తెలుసుకోవచ్చు. జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్, జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీ రివిజన్ క్లాసెస్, ఫ్రీ మెటీరియల్, ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు అందించడం కూడా జరిగింది. 126, 128, 129, 110 అదేవిధంగా మనకు జాబ్ చేస్తూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా రద్దీ అయినటువంటి, చాలా బిజీ అయినటువంటి జాబ్ ఏదైనా ఉందంటే పోలీస్ జాబ్, ఆ జాబ్ చేసుకుంటూ కూడా మంచి స్కోర్ సాధించినటువంటి మిత్రులు కూడా ఉన్నారు. దాదాపుగా 120 స్కోర్ చేయడం, పేపర్ 2లో 100 స్కోర్ చేయడం. సో ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కూడా మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ మంచి స్కోర్ సాధించినటువంటి మిత్రులు కూడా చాలామంది ఉన్నారు, దాన్ని గమనించండి. రైట్, ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, శాశ్వత ప్రయోజనాలను ఎగ్గొట్టడానికి తాత్కాలిక నియామకాలు సరికాదు, ఆ పేరుతో క్రమబద్ధీకరణను తిరస్కరించడం తగదు. ప్రభుత్వ సంస్థలకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. శాశ్వత ఉద్యోగులకు లభించే ప్రయోజనాలను ఎగ్గొట్టడానికి ప్రభుత్వ సంస్థలు దినసరి ప్రాతిపాదికన తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకునే విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టడం జరిగింది. అది అవుట్సోర్సింగ్లో కావచ్చు, గెస్ట్ లెక్చరర్గా పెట్టుకోవద్దనేది ఈ వార్త యొక్క సారాంశం. కాబట్టి ఏదైనా ఉంటే శాశ్వత నియామకాలు చేపట్టాలి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక అదేవిధంగా ఇక్కడ మన యొక్క టెస్ట్ సిరీస్, మన యొక్క యాప్ గురించి, మన యొక్క ఫ్రీ టెస్ట్ గురించి, సో దిస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ఎస్జిటి అని చెప్పడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ వల్ల మన టెట్లో టెస్ట్ సిరీస్ అందించినటువంటి మిత్రులు చాలా మంచి స్కోర్ కూడా సాధించడం అయితే జరిగింది మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పరీక్షలే ప్రధానమవుతున్నాయి, సృజనాత్మకత లోపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కానరాని నైపుణ్యం, సమర్థత, అదేవిధంగా ఏఎస్సిఆర్ తాజా నివేదిక. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సిఆర్ వారి యొక్క తాజా నివేదికలో వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత. దేశం మొత్తంలో దాదాపుగా 1,20,000 మంది టీచర్లు, ఏకోపాధ్యాయ టీచర్లు ఉన్నారు. 1,20,000 మంది స్కూళ్ళలో, 1,20,000 పాఠశాలలో ఏకోపాధ్యాయ టీచర్లు ఉండడం ద్వారా చాలా స్కూళ్ళలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతలేదనేది ఈ వార్త యొక్క సారాంశం ఉంది, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. చాలా స్కూళ్ళలో, చాలా దేశ రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల కొరత కూడా దీనికి ఒక కారణంగా ఈ యొక్క నివేదిక చెప్పడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఉపాధ్యాయుల కొరతతో పనిభారం, మౌలిక అభ్యసన వ్యవస్థకు కీలకమైన ప్రైమరీ, ప్రీ ప్రైమరీ క్లాసులకు బోధించే ఉపాధ్యాయులు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల ప్రధాన సమస్యగా మారింది. ఒకవేళ ఉన్న వారిలో నైపుణ్యం కొరబడుతుంది, దీనికి తోడు తగినంత గౌరవం, వేతనం కూడా ఉండదు. పరిమిత వనరులతోనే విద్యార్థులకు వారు చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం దేశంలో ప్రతి 27 మందికి ఒక ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు ఉన్నారు. మన దేశంలో 1:27 రేషియో ఉంది అని చెప్తున్నారు. కొన్ని జిల్లాల్లో అది 1:10, 1:15, 1:20, 1:30, 1:40. కొన్ని స్కూళ్ళలో 40 మంది పిల్లలు ఉంటారు, ఒకే టీచర్ ఉన్న స్కూళ్ళు కూడా మనం గమనించాం. సో మొత్తం దేశం మొత్తంగా
ఒక 27 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు మాత్రమే ఉన్నారని మన యొక్క ఈ లెక్క చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక్కడ క్లాస్కి ఒక టీచర్ని ఇచ్చినట్లయితేనే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. అదేవిధంగా పిల్లల్లో కూడా సృజనాత్మకత అనేది ఆ, రా నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఉపాధ్యాయులకు వేరే మన విధానపరమైన పనులు అప్పచెప్పడం కావచ్చు, ఎలక్షన్కి సంబంధించిన వర్క్స్ అప్పచెప్పడం కావచ్చు, ఇలాంటి వాటితోటి పిల్లల్లో కూడా క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. వాళ్ళ సృజనాత్మకత అనేది రాలేకపోతుంది, సృజనాత్మకంగా ఆలోచించలేకపోతున్నారని ఈ వార్త యొక్క సారాంశం, ఆర్టికల్ యొక్క సారాంశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏకోపాధ్యాయులతోటి చాలా నష్టం జరుగుతుందనేది సో ఈ వార్త సారాంశంగా మనం అయితే చెప్పవచ్చు మిత్రమా. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క స్కూల్లో క్లాస్ వైజ్ టీచర్ని ఇచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీలో 1 to 5th క్లాస్ ఉంటే 5 మెంబర్స్ టీచర్స్ ఉన్నట్లయితే తప్పకుండా ఆ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా పిల్లలకు అందుతుంది. సబ్జెక్ట్ వైజ్ ప్రతి పిల్లలకు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే చదవని పిల్లలు ఉంటారో వారికి కూడా సపరేట్గా తీసుకొని చెప్పే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే క్లాస్కో టీచర్ ఉంటారు కాబట్టి. సో అలా ఒకవేళ ఈ ఫ్యూచర్లో ఇచ్చినట్లయితే మనకు ఆటోమేటిక్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. దాంతోపాటు ఇటు డిఎడ్ బిఎడ్ మిత్రులకు కూడా మంచి అవకాశాలు కూడా, ఉద్యోగాల్లో కూడా చాలా వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏకోపాధ్యాయ స్కూల్స్ లేకుండా ప్రతి ఒక్క స్కూల్లో క్లాస్కో టీచర్ ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి ఎడ్యుకేషన్ అనేది మాత్రము అందుతుంది మిత్రమా. ఇది ఈ వార్త యొక్క సారాంశం, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్ మిత్రమా, ఇది మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి అప్డేట్స్. ఇంకే అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా ఎప్పటికప్పుడు అందిస్తాము. ఏ అప్డేట్స్ ఉన్నా ఫాస్ట్గా మీకు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందిస్తాము. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. మీరు మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి. సో మేము మరిన్ని వీడియోస్ కావచ్చు, మరిన్ని పీడిఎఫ్ నోట్స్, మీకు పిఐకి సంబంధించిన నోట్స్ కూడా మీకు మొన్న షేర్ చేయడం జరిగింది, హ్యాండ్ నోట్స్. సో మరిన్ని పీడిఎఫ్ నోట్స్ మీకు అందించడానికి మీ యొక్క లైక్ ద్వారా ప్రోత్సాహం అందించినట్లయితే సో నేను మరిన్ని అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.